యోహాను సువార్త 10వ అధ్యాయం. Turn your Bibles to the Gospel according to John, 10th chapter and verse 27 and 28. 10వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. చాలండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక నశింపవు. అవును, మనమందరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవాదేవుడు కొంతమందిని పిలిచాడు. అందులో ప్రాముఖ్యంగా ఆదాముని దేవుడు పిలిచాడు. ఆదామును కలుగు చేసిన విధం మనందరికీ తెలుసు. మట్టి బొమ్మను తీసుకున్నాడు. మట్టి బొమ్మ యొక్క నాసికరంలో జీవాన్ని ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత తినవద్దన్నటువంటి పండును వారు తిన్నారు. ఆ పండు ఎలా ఉందట? చూడడానికి రమ్యంగా ఉందంట, రుచిగా ఉందంట, వివేకంగా ఉందంట. ఆ పండు యొక్క క్వాలిటీస్ ఏంటి? ఆ పండు ఎలా ఉంది? రుచిగా ఉంది, వివేకంగా ఉంది, రమ్యంగా ఉంది. చదువుతారు ఒకసారి ఆ పండు గురించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను. అతను కూడా తినెను. చూడండి, కన్నులకు అందమైందంట, వివేకమిచ్చి రమ్యమైందంట, ఆహారంకి మంచిదట. అంటే చాలా టెంప్టింగ్ ఫ్రూట్ అది. ఆ యొక్క ఎంతగానో టెంప్ట్ చేసేటువంటి ఆ ఫ్రూట్ని తినేసింది. ప్రభు చెప్పాడు, ఆ పండు తిరుదినమున నిశ్చయంగా మీరు చచ్చేతారు అని చెప్తే, వారు వాస్తవానికి తినకూడనటువంటి వారు, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాల్సినటువంటి వారు మోసగించబడ్డారు. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించిందని దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. పాపంలో వారు పడిపోయారు. చూడండి, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే 3 పాపాలకి ఎక్కువగా లోనవుతుంటాడు. సాతానుడు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా అవ్వ దగ్గర తీసుకొచ్చిన పాపాన్నే తీసుకొస్తాడు. ఒకటి నేత్రాశ. ఏం తీసుకొస్తాడు? నేత్రాశ తదుపరి శరీరాశను తీసుకొస్తాడు. శరీరాశన తర్వాత జీవబడంబాన్ని తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా 3 కూడా లోకంలోనికి శరీరాశ, నేత్రాశ, జీవబడము. The world is consisting the lust of the eyes, the lust of the body and pride life. సాతానుడు ఎగ్జాక్ట్లీ అవ్వ దగ్గర తీసుకొచ్చిందే. పండు కనబడుతుంది, చూడడానికి రమ్యంగా ఉంది, చూడడానికి అందంగా ఉంది, ఆహారానికి మంచిగా ఉంది, వివేకం ఇస్తుంది. ఇప్పుడు ఆ పండు ఏం చేస్తుందంటే అవ్వని అట్రాక్ట్ చేస్తుంది. కళ్ళతో చూస్తుంటే ఆమె ఆ పండుకి అట్రాక్ట్ అవుతుంది. మీరు అనొచ్చు, ఏమంటే చూడటంలో తప్పేముందండి అనొచ్చు. చూడండి, కన్ను ద్వారా మనం ఏదైతే చూస్తామో ఆ కంటి ద్వారా చూసినటువంటివి కూడా మన హృదయంలోకి వెళ్తాయి, మన మైండ్లోకి వెళ్తాయి. అవి చూసినటువంటి దృశ్యాలు అక్కడితో మర్చిపోం మనం. అవి అలా గుర్తొస్తూ ఉంటాయి. చూడండి, ఒక సినిమాను నువ్వు చూస్తే కనుక 4 రోజుల వరకు అయ్యే తలంపులు నీ మైండ్లో ఉండవా? ఆ స్టోరీ అంతా నీ మైండ్లో ఉండదా? సినిమా చూసి ఇంటికి వస్తావు, కళలు కూడా అయ్యే వస్తూ ఉంటాయి. ఆ హీరోయిన్ స్థానంలో నువ్వు ఉంటావు, హీరో స్థానంలో మరొకళ్ళు ఉంటారు. సో ఆ సినిమాయే నీలో కళ్ళతో చూసినటువంటిది మెదడులోకి వెళ్తూ ఉంది. సినిమాలో చూసిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది, చూసావు కదా, నువ్వు ఆ సినిమాలో హీరోయిన్లా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ సినిమాలో హీరోలాగా నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది, ప్రయత్నించు అని చెప్పి నువ్వు అలా ప్రేరేపించబడతావు. పాపానికి ప్రేరేపించబడతావు, శరీర కోరికలకు ప్రేరేపించబడతావు. నేత్రంతో చూసినటువంటి పాపాన్ని శరీరంతో చేయాలనుకుంటావు, జీవపడంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఇది సాతాను దగ్గర ఉన్న ప్రధానమైన అస్త్రాలు. సాతాను దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన ఆయుధాలు ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొస్తాడు. ఇవి ఎవరు అతీతులు కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ పాపాన్ని తీసుకొస్తాడు. ఎట్టకేలకు పండు తినేశారు. ఈమె తినటం మాత్రమే కాకుండా మరి ఎంత హెల్పింగ్ నేచరో, భర్త అంటే ఎంత ప్రేమో,
ఆమె తిని మళ్ళీ ఎవరికి ఇచ్చింది? ప్రతి మంచి కార్యానికి భర్తతో నువ్వు సహకరించవు, కానీ ప్రతి చెడు కార్యానికి ఏం చేస్తావు? అందరితోనూ సహకరిస్తావు. అలాగే సహకరించింది ఆమె తినగా భర్తకు కూడా ఎంత బాగుందో తెలుసా, ఎంత టేస్ట్ ఉందో తెలుసా, నువ్వు కూడా తిను అని చెప్పి భర్తకు కూడా తీసుకొచ్చి ఇచ్చింది. భర్త కూడా తినేశాడు. అప్పుడన్నా వారించాలి కదా, అమ్మా దేవుడు చెప్పాడు కదా మనకి ఈ పండు తినకూడదు, నేను ఎలా తిన్నావు, వెళ్ళి క్షమాపణ అడుగు అనాల్సినటువంటి వాడు భార్యతో ఏకీభించాడు, తినేశాడు. తినగానే వారి కళ్ళు తెరవబడ్డాయి, వివేకం వచ్చింది వారికి. వెంటనే చెట్ల చాటుకి వెళ్ళి తాక్కున్నారండి. తాక్కుగానే ప్రభు అంటున్నాడు, ఆదాము ఎక్కడయ్యా, ఆదాము నువ్వెక్కడా అని ఆదామును అడుగుతున్నాడు. ఎందుకంటే కుటుంబ యజమాని ఆదామే కాబట్టి ఆదామును అడుగుతున్నాడు, ఆదాము నువ్వెక్కడా అంటే ఆదాము సమాధానం చెప్తున్నాడు, నువ్వు తినవద్దన్న పండు తిని మేమిద్దరం కూడా చెట్ల చాటున దాక్కున్నాం, భయపడి దాక్కున్నాం అని చెప్పి సమాధానం చెప్పాడు. ఆలోచించండి, దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? మరి ఎందుకు అడుగుతున్నాడు? దేవునికి తెలియదా ఆదాము ఏం చేశాడో? ఆయన కన్నులకు మరుగైంది ఏదైనా ఉంటుందా? కొన్ని సందర్భాల్లో పిల్లి పాలు తాగుతుందట, తన తలకై ఆ గిన్నెలు అలా పెట్టి తాగేసి ఎవరికి కనిపించట్లేదు అనుకుంటుందంట. తన తోక, దాని బాడీ అంతా కూడా బయటే ఉంటుంది, కానీ అనుకుంటుంది ఆ గిన్నెలో తన ముఖం పెట్టి తన తల పెట్టి మొత్తం తాగి ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుకుంటాం, ఎవరికి కనిపించట్లేదు అనుకుంటాం. దేవుడికి సమస్తం కూడా చూస్తున్నాడు. ఆయన ఆ న్యాయాధికర్త, న్యాయాధిపతి ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. ఎవరో కన్నులు కప్పుదాం అనుకుంటాం మనం, కానీ దేవుని కన్నులు కప్పలేం అనేటువంటి విషయాన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోతుంటాం. ఆలోచించేయండి, ఈ యొక్క ఆదాము కూడా, ఆదాము నువ్వు ఎక్కడా అంటే ఆదాముకి తెలుసు తను ఏం చేశాడో, దేవునికి కూడా తెలుసు. దేవుడు అంటున్నాడు, ఆదాము నాకు తెలుసయ్యా నువ్వేం చేసావో, నువ్వు ఆజ్ఞాతిక్రమమైన పాపం చేసావు, తినవద్దన్న పండును తిన్నావు, నేనంటే గౌరవం నీకు లేదు. నువ్వేం చేసావు నాకు తెలుసు, కానీ నువ్వేం చేసినావో నీకు అర్థమవుతున్నాయా? నువ్వు ఏం చేసావో, ఏం కోల్పోయావో నీకు అర్థమవుతుందా అని ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. ఒక స్వరాన్ని ఆదాముకి వినిపిస్తున్నాడు దేవాదేవుడు. ఆదాముని తర్వాత మరలా దేవుడు క్షమించాడు, ఏదైనా వనంలోంచి బయటికి వెళ్ళగొట్టాడు. వారు బ్రతుకుతున్నారని పేరు మాత్రం ఉంది, కానీ వారు మృతుడుగానే బ్రతికారు. వారిలో నిత్య జీవం పోయిందండి. ఒకవేళ ఆ పండు తినకపోతే ఆదామవులకి మరణం ఉంటుండేది కాదు, మరణం లేదు. వారి జీవితం పరలోక రాజ్యంలో ఎటువంటి అనుభవాన్ని అయితే పొందుకుంటారో, జీవవృక్ష ఫలములు తినేటువంటి గొప్ప కృప వారికి ఉంది. కానీ ఆదామవులిద్దరూ కూడా పాపం చేయడం ద్వారా శాపాన్ని మూటగట్టుకున్నారు. భూమి శపించబడింది, స్త్రీ శపించబడింది, పురుషుడు శపించబడ్డాడు. పురుషునికి ఇచ్చినటువంటి శాపం ఏంటి తెలుసా? నువ్వు కష్టపడి ఏం చేయాలా? భూమిని సేద్యపరచాలా, నువ్వు కష్టపడి కుటుంబాన్ని పోషించాలి. స్త్రీకి ఇచ్చినటువంటి ఆ శాపం ఏంటి తెలుసా? నీవు ప్రసవ వేదన పొంది కుమారుని పిల్లల్ని కంటావు అన్నాడు. అతను భూమిని శపించాడు. అప్పటి వరకు భూమి ఏమండి చక్కటి ఫలములను ఇచ్చింది, కానీ వారు పాపం చేసినప్పుడు గచ్చ పొదలు మొలిసినాయట, ముళ్ళ కంపలు మొలిసినాయట, ముళ్ళ చెట్లు మొలిసినాయట. ఆల్సంటే భూమి కూడా శపించబడింది, భూమిని సేద్యపరచాల్సి వచ్చింది. దేవుడిచ్చిన శాపము ఇప్పటికీ కూడా మనం చూస్తా ఉన్నాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886267777.